ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి యోబు గ్రంథము 29వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాము. యోబు ఇంకొకసారి ఉపమానం రీతిగా ఇట్లా నేను పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నాకు తొలుకు పైగా ప్రకాశించును, ఆయన తేజస్సు వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. అంటే యోబు గారు ఏం చెప్తున్నారంటే యోబు ఇంకొకసారి ఏమంటున్నాడంట, ఉపమాన రీతిగా ఎట్లా నేను పూర్వకాలమున నేనున్నట్లు నేనుండి నీ ఎడల ఎంతో మేలు. అంటే పూర్వకాలంలో ఎలా ఉన్నాడు యోబు, అలా ఉన్నట్లయితే అని ఎంతో మేలంట. దేవుడు నన్ను కాపాడుచున్న దినములలో, అంటే దేవుడు అతన్ని కాపాడుచున్న దినములలో ఉన్నట్లు నేనుండి నీ ఎడల ఎంతో మేలని చెప్తున్నారు. అంటే దేవుడు అతన్ని ఎలా కాపాడాడో ఆయన మనకి వివరిస్తున్నాడు. కాబట్టి చూడండి, ప్రతి మనిషి వెనకాల ఒక హస్తం ఉంటుంది, అదే సర్వశక్తుడైన దేవుని హస్తము. కాబట్టి ప్రతి దినము ఆయన ఎదుట మోకరించి ఆయన్ని ఆరాధించడం మన బాధ్యత. కాబట్టి నిత్యము ఆయన స్తుతించేటకు మనము అర్హులై ఉన్నాము. కాబట్టి ప్రతి దినము ఆయన స్తుతించండి. మీ అందరికీ నా వందనాలు.